प्रिय ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। తరతరముల నంటి తరుము వ్యాధుల మూల మిరుగంగ తపించి నే తపస్వి సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థం త్యాగాగ్నిని ధర్మయుద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదించిని శాస్త్రవేత్త ద్రవ్యాణుముని చీల్చి ప్రబల శక్తిని బట్టి అమయముల గూల్చి నే మనీషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్య సుశాంత మహాయశస్వి వినత గోపాలముఖ జగజ్జనను సాంగ్రి సమయల్ హనుమాన్ సంస్మరింతు। As usual, let us study pictures of some important remedies so that it will be useful for us in settling the drug easily. మా మెట్రిమెట్గా అంతా నేర్చుకున్నాం చాలా వాటికి, కానీ ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. అంటే ఒక డ్రగ్ చెప్పగానే అది గుర్తు రావాలన్నమాట. మొత్తం మెట్రిమెట్కి ఎవరికి గుర్తురాదు. ఆ డ్రగ్ చెప్పగానే ఆ యొక్క ఫ్యూ సిమ్టమ్స్ క్యారెక్టరిస్టిక్ గుర్తురావు. దాన్ని బట్టి మనకు వచ్చిన పేషెంట్ దేనికి దగ్గరగా ఉంది ఈజీగా తెలిస్తే తర్వాత వెరిఫై చేసుకోండి. ఇప్పటి లాగా అనుకోండి, 2 డ్రగ్స్ క్యారెక్టర్ ఫీచర్స్ దగ్గరగా ఉన్నాయి. ఆ 2 డ్రగ్ మెడికల్గా చూస్తాం, మిగతా సింటమ్స్ చూస్తాం, వెరిఫై చేస్తాం. సెలక్షన్ ఈజీ అవుతుంది. ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఓ ఈ డ్రగ్ ఇది మనకు తెలుసు, ఈ మనిషిలో ఇవి ఉన్నాయి అనేది మనకి ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. మీరందరూ గ్రహిస్తున్నారు ఆ విషయం గ్రహిస్తున్నారు. నో ఈరోజు బ్రోమియం చూడబోతుంది. ఏంటిదండి? బ్రోమియం. బొరాక్స్ బ్రయోని అయిపోయిందిగా. బ్రయోని అయిపోయింది, బొరాక్స్ అయిపోయింది. యూ షుడ్ స్టడీ బ్రోమియం. Sailors suffer from asthma on seashore. అంటే నావికులు సముద్రం మీద ప్రయాణం చేసేప్పుడు సఫరింగ్స్ వస్తాయి. సీలో ప్రయాణం చేసేప్పుడు దానికి బ్రోమియం ఎక్కువ ఉపయోగపడుతుంది. హోయర్స్నెస్ డ్యూరింగ్ వూఫింగ్ కాఫ్. మళ్ళీ చెప్పండి. హోయర్స్నెస్ డ్యూరింగ్ వూఫింగ్ కాఫ్. గోరించు దగ్గరలో గొంతు గొంగులు పోవడం, దీన్ని క్రూపీ అంటారు. ఆ యొక్క నేచర్ని క్రూపీ. గ్యాస్పింగ్ బ్రెత్ అంటే పట్టుకుంటాడు శ్వాసని,
పట్టేసినట్టు ఉంటుంది. లౌడ్ ఎమిషన్ ఆఫ్ ఫ్లాటర్ ఫ్రమ్ వెజైనా. వెజైనా నుంచి లౌడ్ ఫ్లాటర్స్ అపాన వాయువు చాలా తక్కువ డబ్బులు ఉంటుంది, అందుకని మేము నోట్ చేసి పెట్టాను. వెజైనా నుంచి ఫ్లాటర్, రెక్టం నుంచి కాదు, అక్కడక్కడ పోతారు. అక్కడ విజయనగరం నుంచి మాత్రం ఫ్లాట్స్ వచ్చింది, అందుకని మేము ఉపయోగం ఉంటుంది భాష గుర్తుంటుంది, అది స్పెషల్గా ఉంది కాబట్టి. ఎన్లార్జ్డ్ గ్లాండ్స్, ఎన్లార్జ్ పెరోడిడెంట్ గాయిటర్. గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ దీంట్లో వస్తుంది. పెరోడిడెంట్ గవజ మెడలు, గవజ మెడలు కూడా గ్లాండ్స్ ఇక్కడ, పెరోడిడ్ గ్లాండ్స్. అండ్ గాయిటర్, గాయిటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్కి వచ్చే బాబు గాయిటర్. అట్లా గ్లాండ్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. లెఫ్ట్ సైడ్ అండ్ మమ్స్, మమ్స్ అంటే గవర్నమెంట్లే, లెఫ్ట్ సైడ్ ఉంటే బ్రహ్మయుడు. గ్లాండ్స్ స్ట్రాంగ్ హార్ట్, ఎస్పెషల్లీ ఆన్ లోయర్ జా అండ్ థ్రోట్. ఇందాక గ్లాండ్స్ అని చెప్పుకున్నాం, ఆ గ్లాండ్స్ కూడా కొన్ని హార్డ్గా స్టోనీగా ఉంటాయి. ముఖ్యంగా లోయర్ జాక్ వచ్చే గ్లాండ్స్, థైరాయిడ్ వచ్చే హార్ట్ గాయిటరు, అవి గ్లాండ్స్ స్ట్రాంగ్గా హార్డ్గా స్టోనీగా ఉంటాయి. Worse, warm, damp weather, when at rest and lying on left side. డ్యాంప్ వెదరు, Damp weather, worse. Warm, damp weather. వేడిగా చలిగా ఉండే వాతావరణం దాన్ని ఎగరబెట్టి. ఇంకోటి రెస్ట్లో, when at rest and lying on లెఫ్ట్ సైడ్. మొత్తం రాత్రండి ఇక్కడ ఉంటుంది కదా, దీంట్లో నిలబడదు కదా, మీరు వినొచ్చు హాయిగా. ఎందుకు రాత్రి మొత్తం రాసే రాసుకోండి ఇక్కడ అది వినొచ్చు. ఓకే, లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఎక్కువ అవుతుంది బాగుంది. స్నీజింగ్స్ అగ్రేటెడ్ బై డస్ట్, డస్ట్ వల్ల తుమ్ములు, అది రిపర్ట్ నుంచి వచ్చిన సింటమ్స్. రిపర్ట్లో క్యాక్టస్, whole body feels as if caged, each while being twisted tighter and tighter. క్యాక్టస్ అని మెడిసినా? క్యాక్టస్, CACT యూఎస్ క్యాక్టస్. బాడీ అంతా కేజీలో పెట్టి బిగించినట్టు ఉంటుంది, మూడు పెట్టి. అట్లా వైర్ కట్టేది ఎట్లా ఉంటుందంటే బాగా తిప్పి గట్టిగా ట్విస్ట్ చేసి బిగించారు, అంత దిట్లో ఉంటుంది ఆ ఫీల్. ఇది ముఖ్యంగా హార్ట్ విజన్లో కూడా వస్తుంది. హార్ట్ కానీ బిగించినటువంటి ట్విస్ట్ చేసి ఫీలింగ్ ఉంటే వెంటనే కట్టేది వెంటనే. కాబట్టి హార్ట్ అటాక్ కూడా ఎక్కువయ్యారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా జోబులు ఉంచుకోవాలి క్యాక్టస్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి వచ్చిన బయట ఎప్పుడైనా చూసి ఎవరికైనా వచ్చినా మనకు వచ్చినా వెంటనే క్యాక్టస్ చేసుకుంటే ముందు డాక్టర్ దగ్గర పోకుండా రాత్రి తగ్గకపోతే డాక్టర్ దగ్గర ఎలా చేయాలి అంటే పరిగెత్తాలా. అవును. Oppression of chest as from a great weight.
చెస్ట్ బరువుగా వచ్చినట్టు ఉంటుంది. అట్లా ఒక పెద్ద వెయిట్ పెట్టి వచ్చినట్టు ఎంతో బరువు పెట్టినట్టు మీరు చెస్ట్ మీద. As if an iron band prevented normal motion. ఒక ఐరన్ బ్యాండ్ పెట్టి గట్టి బిగిస్తే మూమెంట్ లేకపోతే ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ ఇలా చెప్పింది. అవును. అది మనం ట్రాక్టర్స్ పెట్టి గుర్తుకోవాల్సింది. అంత పెట్టమడికి రాయను, మీకు గుర్తుండాలి క్యారెక్టర్స్ అంటే. క్యామెరా అంటే పిల్లలు ఏడుస్తుంది, క్యామెరా అంటే పిల్లలు ఏడుస్తున్నారు మెంటల్గా, ఎందుకని తెలియదు క్యామెరా ఒకటేసారి సడన్గా వచ్చింది వాడికి కంప్లైంట్, భయభ్రాంతంగా ఉన్నారు, బాగుంటారు, భయంగా ఉంది, ఎక్కువ అట్లా గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్స్లో చేసి గిరిచేది గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్స్ అనగానే బిగింపు కావాలి. క్యారెక్టర్ ఫాస్ట్ గురించి చెప్తున్నా. అప్పుడు 2 రూపాయలు పెరిగి ఏ డబ్బు తయారు 30 పెడితే సరిపోతుంది సార్. క్యారెక్టర్స్ 30 సరిపోతుందా? అంతే కాదు, ఏ 30 మొదటి డబ్బు అవసరమైతే 200 చెప్తాం. క్యాల్కేరియా ఫాస్ట్ మెటీరియల్ కాదు, తీసుకున్నట్లు కాకుండా రికెటిస్ అంటే ఎముక సంబంధం. క్రేనియల్ బోన్స్ థిన్ అండ్ బ్రిటిల్. అంటే క్రేనియల్ బోన్స్ అంటే సార్ చెప్పండి, కపాల ఎముకలు థిన్గా, బ్రిటిల్గా. బ్రిటిల్ అంటే ఇనిపోయేట్టుగా అయిపోతాయి ఆ బోన్స్. అంటే బోన్స్లో బ్రిటిల్నెస్ వస్తే క్యాల్కులేట్ ఫాస్ట్ ఉపయోగము. ఫాంటనల్స్ అండ్ ఫ్యూచర్స్ రిమైన్ ఓపెన్. ఫాంటనల్స్ అంటే పిల్లలకి మామిడి అంటారు, మామిడి కలిసిందే అదే అంటారు. అది 1 minute పూర్తి కలిసిపోవాలి. అప్పటికి కూడా మెత్తగా ఉంటే కూడా ఫాంటనల్స్ ఓపెన్ అంటారు సిమ్టమ్. అది మనకి సిమ్టమ్ ఉంది, దానికి డ్రగ్ తయారు చేయాలి. ఆ ఫాంటనల్స్ అంటే బోన్సే అయ్యి అండ్ ఫ్యూచర్ బోన్స్ కలిసిన ఫ్యూచర్స్ అంటే కుట్లు అవన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి. టూ లాంగ్ ఎన్లార్జ్ అండ్ కాంప్లికేటెడ్ టీజింగ్. Too long, enlarged and complicated teething. Sorry, too long, decayed and complicated. Too long, decayed and complicated teething. అంటే పొడవుగా ఉంటాయి, పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, కాంప్లికేటెడ్గా ఉంటాయి టీజింగ్. స్పైన్ వీక్, వెన్నెముక బలహీన పడింది అంటే అక్కడ పైన బోన్సమది. డిస్పోజ్డ్ కర్వేచర్, ఉంటూ వస్తాయి అంటే ఉండిపోతారు, ఇటు అటు ఇటు కర్వేచర్. ఎస్పెషల్లీ లెఫ్ట్ ఉంటాడు. అనేబుల్ టు సపోర్ట్ బాడీ సపోర్ట్ పోయింది అంటే ఎక్కువ ఉంటాడు, సపోర్ట్ పోయింది. నెక్ వీక్, అనేబుల్ టు సపోర్ట్ హెడ్. ఇది నిలబడింది అంటే హెడ్కి సపోర్ట్ పోయింది, అక్కడ నిలబడతా. హెడేక్ స్కూల్ గర్ల్స్, ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఇప్పట్లో కూడా ఉంటుంది. స్కూల్ గర్ల్స్లో హెడేక్ వస్తే
మ్యాట్రిమోనియల్ కూడా దీంట్లో వస్తుంది. చిన్నపిల్లలు ఆడపిల్లలు రేపు మ్యాట్రిమోన్. మ్యాట్రిమోనియల్ కూడా ఉన్నాయి. రొమాంటిజం ఆఫ్ కోల్డ్ వెదర్. ఈ రొమాంటిజం కేవలం కోల్డ్ వెదర్ ఎక్కువ ఉంటుంది. చాలా చెప్పండి అంటే కోల్డ్ వెదర్ పొగవేడి. అంటే ఇక్కడ క్యాన్సర్ పక్కనగానే బోన్ ఎఫెక్ట్, ఆ బోన్స్ కర్వేచరు, ఆ రొమాంటిజం నేచర్లో కోల్డ్ వెదర్ పడకపోవడం అది రావడం. ఇది కాకుండా ఒక ఎక్స్ట్రా ఇచ్చాను మీకు హెడేక్ ఆఫ్ కోల్డ్ వెదర్. గుర్తుపెట్టు రాసుకున్నారా? హెడేక్ ఆఫ్ కోల్డ్ వెదర్. దీనికి కూడా పెట్టుకొని అప్పుకోవచ్చు. యూట్యూబ్ పెట్టుకొని అక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఏమండి అలాగే సార్. క్యాల్కేరియో కార్డ్ అనగానే మా గుర్తుండాల్సిన సింపుల్ చెప్తున్నాను. డిస్పోజ్ టు గ్రో ఫ్యాట్, ఫ్యాటీ. డిస్పోజ్ టు గ్రో ఫ్యాట్. డిస్పోజ్ టు గ్రో ఫ్యాట్. దాంట్లో ఫ్యాట్ అయిపోతుంది. లావుగా అయిపోతుంది. కార్పులెంట్ అన్విల్డీ. కార్పులెంట్ బల్కీగా అయిపోతుంది. అన్విల్డీ కంబర్సమ్ మేనేజ్ మెయింటైన్ చేయలేకపోతారు. ఆ బరువుని ఆ సైజు చాలా ఇంటర్మీడియట్ వెళ్ళకుండా పట్టుకుంటూ కాళ్ళు ఇట్లా అని కూర్చోలేక నిలబడలేక గందరగోళంగా ఉంటారు. ఫ్యాటీ వాటికి తట్టుకోలేకపోతే క్యాన్సర్ ప్రాబ్లం. చిల్డ్రన్ విత్ రెడ్ ఫేస్, ఫ్లాబీ మజిల్, స్వెట్ ఈజీలీ. రెడ్ ఫేస్ ఫ్లాబీ మజిల్ అంటే లూజ్గా ఉంటాయి మజిల్, ఊగులాడుతుంది. Who sweat easily and who take cold readily in consequence. వాడు చెమట ఎక్కువ పడితే దాంతో వాడికి తొందరగా తెలియదు. తొందరగా జలుబు తొందరగా చేస్తుంది. ఆ చెమటలో మూడు పాయింట్ కలిపింది బాగా. ఫ్లాబీ నేచరు, ఫ్యాటీ నేచరు, నెక్స్ట్ స్వెట్, కోల్డ్, జలుబు. కర్వేచర్ ఆఫ్ బోన్స్ ఇందని చెప్పినట్టు ఇక్కడ కూడా కర్వేచర్ ఆఫ్ బోన్స్. క్యాల్షియం ఫోర్స్ లాగానే ఎస్పెషల్లీ స్పైన్ అండ్ లాంగ్ బోన్స్. ఎందుకు పూస లాంగ్ బోన్స్ కాలు ఎంపుతూ ఉంటాయి పువ్వుగా, అలాంటి వాటిలో కర్వేచర్. ఎక్స్ట్రిమిటీస్ crooked, deformed. అంటే కాళ్ళు చేతులు మొనకట్టుగా తిరిగి డిఫార్మ్ అంటే దాని నేచరు ఫార్మేషన్ కరెక్ట్గా ఉండదు. డిఫార్మ్ అయింది, ఫార్మ్ చేయకపోతే. బోన్స్ ఇర్రెగ్యులర్లీ డెవలప్. డెవలప్మెంట్ కూడా ఇర్రెగ్యులర్ కూడా డెవలప్ అవుతుంది. వంక పోయి వంకలోనే డెవలప్. హెడ్ స్వెటీ, ప్రొఫ్యూజన్. తల ఎక్కువగా చెమట వస్తాయి. ప్రొఫ్యూజన్ ఎక్కువగా, ముఖ్యంగా నిద్రలో. వెట్టింగ్ పిల్లో ఫార్ అరౌండ్ అంటే ఇక్కడెక్కడ కొద్దిగా తడి మొత్తం పాకు దీన్నంతా ఆ తడి
అంత పోతుంది. చెమట తల నుంచి వచ్చే చెమట. ఫారెన్ నిన్ను మెన్సెట్లో ఒక మనకి చాలా ఉంటుంది దాంట్లో టూ ఎర్లీ టూ ప్రొఫ్యూజ్ టూ లాంగ్ లాస్టింగ్. ఎర్లీగా వస్తుంది, ఎక్కువ ఉంది, ఎక్కువ రోజులుగా ఉంటుంది. మెన్సెస్ టూ ఎర్లీ టూ ప్రొఫ్యూజ్ లాంగ్ లాస్టింగ్. ఈ మూడు నేచర్ దొరుకుతాయి కాంచన కాలం. ఇంకా ఉంటాయి దీంట్లో నేచర్. Pit of stomach, swollen like an inverted saucer. Pit of stomach అనేది ఇట్లా ఇన్వర్టెడ్ saucer లాగా ఒక సాసని పోలీస్ అట్లా ఉంటుంది, అట్లా వాపు కాబట్టి అట్లా ఉంటుంది. అట్లా ఉంటగా ఉండాలి అసలు. వాళ్ళని వాపే లైక్ ఇన్వర్టెడ్ saucer అండ్ పెయిన్ఫుల్ టు కానీ అట్లా ఉంటమే కాదు, కాబట్టి నీకు కూడా ఉంటుంది. Uremia, uremic or other diseases brought on by standing on cold, damp pavement or working while standing in cold water. సన్నీళ్ళు నిలబడి పనిచేసేవాళ్ళు, డ్యామ్ కోల్డ్ బేస్మెంట్ అక్కడ కోల్డ్గా డ్యామ్గా ఉంటాయి, వాటిలో ఉండేవాళ్ళు ఎక్కువ. వాటి వల్ల యురేమియా అదర్ డిసీజ్, ఇంకా ఎన్నో డిసీజులు వస్తాయి. యురేమియా అంటే కిడ్నీ సంబంధం, కిడ్నీ సంబంధం వ్యాధి కూడా వస్తాయి. దాంట్లో బ్లడ్లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, ఫిల్టర్ అవ్వదు. పనిచేసే వారికి కిడ్నీ సంబంధ వ్యాధులు. ఫిల్టర్స్ సరిగా ఉన్నాము. ఏం సార్ వాటరా? వాటర్ తీసుకురాలేదా? తీసుకొస్తా. కొత్తరంగా ఉన్నాను పనులు. ఓ పన్ను ఊడిపోయింది, ఎదరు పన్ను గురువు గారికి. ఎలా అండి? ఊడిపోయింది అంటే పైన వరకు అది కాస్త పోయింది పూర్తిగా. ఇప్పుడే పెట్టించండి పన్ను, పెట్టిస్తే మాట మళ్ళీ స్పష్టంగా వస్తుంది, అది రాదు. చాలా ఉన్నాయిగా అక్కడి పైన అదే పైన అదే ఉన్నాయా? గ్లాండ్స్ కార్బో యానిమల్స్ అంటారు. కార్బో ఎడ్లు అవుతాం, కార్బో యానిమల్స్ పట్టుకో. కార్బో అంటే వెజిటబుల్ కార్బో, కార్బో యానిమల్స్ అంటే యానిమల్ కార్బో. డాగ్ కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని మెయిన్ మొడాలిటీ మాకుంటాయి. దీంట్లో ఇందా చెప్పినట్టే ఒక డబ్బులు గ్లాండ్స్ ఇంజురేటెడ్ వాలెంట్, దీంట్లో కూడా గ్లాండ్స్ గట్టిపడి మోస్తాయి.
పెయిన్ఫుల్. ఎక్కడెక్కడ ఈ నెక్, యాక్సిల్లా, మెడలో ఇక్కడ కూడా ఉంటాయి. యాక్సిల్ అంటే గజ్జలు, సంకలో గ్రోయిన్ అండ్ నేనే అంటే మనం గజ్జల్లో నేనేలో కూడా ఇలాంటివి వస్తాయి. హార్ట్ అయితే ఈ కార్డియాన్ మాత్రం easily strained from lifting even small weight. Straining and overlifting easily. ఎక్కువ స్ట్రెయిన్ చేసిన, ఎక్కువ బరువు మోసిన ఏమవుతాయి? తొందరగా వినేస్తాం. డిఎబిలిటీ యాంగిల్స్ కర్న్ అండ్ వాకింగ్. ఆ నడుస్తుంటే కూడా యాంగిల్స్ మొక్కలు తింటుంది. యాంగిల్స్ మొక్క తింటాయి. కట్ వాకింగ్ పడగా అంత ఇదిగా ఉంటాయండి కాలు బ్యాంగ్. ఇదేనైతే రెస్టాక్స్ ఉంది, క్యాల్షియం కాలు కూడా ఉంది. మొటాలిటీ వాటర్ జాయింట్స్ వీక్ ఈజీలీ స్ప్రెయిన్డ్ బై స్లైట్ ఎగ్జెప్షన్. జాయింట్స్ అన్నీ కూడా అక్కడలాగానే వీక్ అయిపోతాయి, ఈజీగా స్ట్రెయిన్ అవుతాయి కొద్ది కష్టపడినా. ఇదే నేచర్ లెడంలో కూడా ఉందంట. లెడం అనేటప్పుడు కూడా ఏది చాలా జాయింట్స్ వీక్గా ఉండి స్ప్రెయిన్ అవడం కొద్ది కష్టపడినా కూడా లేడం పాలలో లెడం కూడా కానీ మొడల్కి మొత్తం చూడండి జాగ్రత్త. హియరింగ్లో తేడా ఉంది, కొంచెం కొత్తగా ఉంటుంది కదా హియరింగ్. దీనికి కంప్యూటర్ ఏం కంప్యూటర్ కెనాట్ టెల్ ఫ్రమ్ వాట్ డైరెక్షన్ సౌండ్ కమ్స్. మనం మోగిని ఎక్కడి నుంచి అక్కడ వాడి ఇంట్లో పడింది, ఆయన బజార్లో రోడ్డు పడింది చెప్పగలవా? ఇక అర్థం కాదు. దిగిపడి సౌండ్ నుంచి ఎట్టించబడి వాడికి అర్థం కాదు. From which direction the sound comes, cannot tell. Refers to open dry cold air. మీకు ఓపెన్ ఎయిర్ డ్రై కోల్డ్ ఎయిర్ పడదట. ఓపెన్ ఎయిర్ పడదు. ఇష్టం ఉండదు. ఓపెన్ ఎయిర్, కోల్డ్ ఎయిర్, డ్రై ఎయిర్ పడదు. దాని లెడం కూడా ఉంది కదా, జాయింట్ వీకు. అక్కడేమో చల్లదనం కావాలి. లెడం చల్లదనం కావాలి. చల్లదనం కావాలి. అక్కడ ఇక్కడ అగ్రివేషన్. మెన్స్ట్రుయేషన్, లుకోరియా, డయేరియా అంటే మెన్సెస్ ఫ్లో కానీ వైట్ డిశ్చార్జ్ కానీ విరోచనం అయితే చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది. ఎగ్జాస్ట్ అయిపోతుంది. చైనాలో ఉంటాం చెప్పుకుంటాం, ఎగ్జాస్టింగ్ నిరసించిపోతాం, చికిత్స ఎగ్జాస్ట్ అయిపోతుంది. చచ్చిపోయి కార్బొరేట్స్ ఎందుకనుకున్నాం? విజిబుల్ కార్బొరేట్
persons who have never fully recovered from the exhausting effect of some previous illness. ఇప్పుడు నుంచి జబ్బులు పడ్డాడు, మందులు వాడాడు, పోయింది, కానీ తొందరగా రికవర్ కాడు పూర్తిగా. అప్పుడు ఏమంటే 2 నెలలైంది నాకు మందులు వాడి ఇంతవరకు కోలుకోలేదు, నేను పని చేయలేకపోతున్నట్టే ఫస్ట్ కాలు పై స్టార్ట్ చేయాలి. చేస్తే అదే సాల్వ్ చేసుకోకూడదు. వాళ్ళు సాల్వ్ చేయలేకపోతే ఏం చేస్తుంది, ఒక పిక్చర్ వస్తుంది, దానికి ఒక డ్రగ్ వస్తుంది. ఎక్కడ ఆగకూడదు మనిషి ట్రీట్మెంట్ ఇస్తుంటే లోపలికి వెళ్తాం. మనమే ధైర్యం చేసి ఎలా లోపలికి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్తూ ఉంటే అది తీసుకెళ్తాం, అది నడిపిస్తుంది. అమ్మాయికి అయితే మొత్తం శరీరం అయిపోయింది, మనసు అన్నీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎలాంటి మనసు ఎలాంటి అయిపోయింది. కిడ్నీ పని చేయట్లేదు అన్నారు, లివర్ పని చేయట్లేదు అన్నారు, థైరాయిడ్ ఏం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఎన్నో రకాల మంది వాడు దిగుబడి దీన్ని ఇంతే పాడా అనుకుంటూ చేయలేము. లోపల నెడత తీసుకెళ్ళిపోతున్నాం స్టార్ట్ చేస్తాం. అంతేగాని అమ్మాయి గారు మా దగ్గర కొన్ని నేర్చుకున్నాడు, ధైర్యం వచ్చిందా లేదా పొలం మీద, పొలం మీద ధైర్యం వచ్చింది మీకు లేదా, అది కూడా తెలియదుగా. దూరటం అది తీసుకెళ్తుంది మనల్ని, అట్లా అప్పుడు ధైర్యం అనేది రాదు. రాదు persons who have never fully recovered from the exhausting effect of some previous illness. Bad effects of a long ago injury. ఈ ఇంజరీ అయినా వాటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇంకా నిలబడిపోయి ఉంటే కార్బోహైడ్రేట్ చేయాలి. హ్యాస్ నెవర్ ఎఫెక్ట్ రికవర్డ్ ఫ్రమ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టైఫాయిడ్. టైఫాయిడ్ వచ్చిందంటే అప్పటికి నేను కోలుకోవట్లేదు అంటే ఎవరైనా సరే కార్బోహైడ్రేట్ అది కాకపోతే అది షుగర్ నుంచి అందిస్తుంది, షుగర్ నుంచి. టైఫాయిడ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ నిలబడిపోయి ఉంటే రికవర్ కాకపోతే కార్బోహైడ్రేట్ స్టార్ట్ చేయండి, అదే సాల్వ్ చేస్తుంది. లేకపోతే అందిస్తుంటుంది ఈ వాటర్కి, షుగర్ కూడా రావచ్చు. వీక్ డైజెషన్, వీక్ కార్బోహైడ్రేట్. స్లైటెస్ట్ ఫుడ్ డిసగ్రీ, కొద్దిగా కూడా పడదు. ఎక్సెసివ్ అక్యుమిలేషన్ ఆఫ్ గ్యాస్ స్టమక్, వాడికి స్టమక్లో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది, అండ్ ఇంటెస్టైన్స్లో కూడా. ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ స్టమక్ వుడ్ బర్స్ట్, తిన్నా తాగినా కడుపు బయటపోతేమన్నంత ఉప్పి ఉప్పు రాదు. In the last stages of disease, ఇప్పుడు కూడా కార్బోహైడ్రేట్ డెత్ సేవింగ్, లైఫ్ సేవింగ్ డ్రగ్. In the last stages of disease, copious cold sweat. ఆ డిసీజ్ లాస్ట్ స్టేజ్ ఏముంటుంది, చల్లటి చెమటలు, కోల్డ్ బ్రెత్, కోల్డ్ టంగ్, నాలుగు తెల్లగా ఉంటుంది, శ్వాస తెల్లగా ఉంటుంది, శ్వాస తెల్లగా ఉంటుంది, వాయిస్ లాస్, వాయిస్ ఎప్పుడు పూర్తిగా. దిస్ రెమెడీ సేవ్ యువర్ లైఫ్.
లైట్ సేవ్ చేస్తుంది కార్బన్ చేస్తుంది మారిపోయింది పిక్చర్ తప్పకుండా అండి. వైటల్ పవర్స్ నియర్లీ ఎగ్జాస్టెడ్. ఇప్పుడు పూర్తిగా చిక్కి శరీరమై శక్తి పోయి ఎగ్జాస్ట్ అయినప్పుడు డిసైడ్ టు ఫ్యాన్ కాన్స్టెంట్. అంత నేషనల్లో ఫ్యాన్ చల్లుతున్నాం, చల్ల ఫ్యాన్ జరగాలి బాగా కాన్స్టెంట్. ఇది ఎప్పుడైనా సరే చెమట్లు వచ్చేసి చల్లబడి ఒళ్ళంతా కోమాల గట్టున నుండి గాలి 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 అంటే కార్బన్ చేసి వేస్తారు అంతే. లేకపోతే అంత ఇది ఎన్నో సందర్భాలను లైఫ్ తెలిపించారు కార్బన్ 50 నుండి మన లైఫ్ పెద్దలు. ముజ్రాయి వల్లగా మీకు చెప్పాను, ముజ్రాయి ఏ డ్రగ్స్ మీకు అన్ని చెత్త పెట్టుకోవాలి క్యారీ అన్ను కానీ ఓకే. చాలా సేవ్ మనం క్యాలిఫాస్ గురించి కింద క్లాస్లో చెప్తున్నాను, దాన్ని కంటిన్యూషన్ ఇవాళ చేస్తున్నాను. మానవుడు కనుగొన్న మందులన్నిటికన్నా క్యాలిఫాస్ అద్భుతమైన మందు. అందుకే ఇది 1 అవర్లో కూడా కాలేదు, సింటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. త్వరగా కూడా చెప్పుకుంటున్నాం. మానవునికి ఈ మందు ఒక వరం వంటిది. దీని గురించి సింపుల్గా ఒక పారాగ్రాఫ్లో ఫార్మ్స్ an important component of the grey matter of the brain. It is indicated in mental disorders, diseases of the brain and the nervous, neurasthenia, depression, exhaustion, irritability, nervous palpitation, hysteria, neuralgic pains, sciatica, etc., insomnia, nervous headache, typhoid, asthma, cholera, incontinence of urine, paralysis, septic and gangrenous conditions. ఈ అన్ని కండిషన్స్లో కూడా ఈ మందు యొక్క ఉపయోగం ఉంటుంది. తర్వాత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత బాగా చికాకుగా ఉంటుంది. ఈ విసిగి వేసారినప్పుడు విసిగిపోతారు, పొద్దున్న సాయం దాకా బాగా హార్డ్ వర్క్ చేసి. అటువంటి పరిస్థితిలో ఒక డోసు వేసుకొని ఇంటికి వెళ్ళినట్లయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ షార్ప్నర్ అండ్ బ్రెయిన్ టానిక్. షార్ప్నర్ అండ్ బ్రెయిన్ టానిక్, బ్రెయిన్ టానిక్ లాగా పనిచేస్తుంది. మౌత్, నోట్లో ఉండేటటువంటి సింటమ్స్: హైడ్రోయా ఆన్ లిప్స్, పింపుల్స్ అండ్ సోర్ క్రస్ట్ ఆన్ లిప్స్, పెదాల మీద పప్పు కట్టడం కానీ. హైడ్రోయా అంటే బేసిక్గా ఇది హైడ్రో అన్నప్పుడే నీటితో ఉన్నటువంటి పురుగులు బేసిక్గా. డ్రై సెన్సేషన్ అండ్ పెయిన్ ఇన్ ద థ్రోట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ swollen, enlarged and sore tonsils with white deposit, saliva profuse, thick and salty, severe pain in the right tonsil, worse when swallowing. వీళ్ళకి ఈ టాన్సిల్స్లో మింగడం కష్టంగా ఉంటుంది.
పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. థ్రోట్ వెరీ డ్రై, desire to swallow all the time, salty mucus raised from the throat. ఈ థ్రోట్ నుంచి వచ్చే మ్యూకస్ సాల్ట్ టేస్ట్ కలిగి ఉంటుంది. థ్రోట్ వెరీ డ్రై, బాగా పొడారిపోయి ఉంటుంది గొంతు. డిజైర్ టు స్వాలో ఆల్ ద టైమ్, మింగాలనిపిస్తూ ఉంటుంది పూర్తిగా. సివియర్ షూటింగ్ పెయిన్ ఫ్రమ్ ద లెఫ్ట్ టాన్సిల్ టు ద ఇన్నర్ ఇయర్. సివియర్ షూటింగ్ పెయిన్ ఫ్రమ్ ద లెఫ్ట్ టాన్సిల్, ఈ టాన్సిల్స్లో ఎడం వైపు నుంచి టు ద ఇన్నర్ ఇయర్, ఈ ఇన్నర్ ఇయర్లోకి లోపలికి బాగా నొప్పి ఎక్స్టెండ్ అవుతాం. Hoarseness and loss of voice. Hoarseness from over exertion of the voice. Loss of voice from paralysis of the vocal cords. Slow speech, becoming inarticulate. Inarticulate అంటే సంబంధం లేని కలయిక లేని మాటలు అన్నమాట. స్లో స్పీచ్, చిన్నగా మాట్లాడతారు. బికమింగ్ ఇనార్టిక్యులేట్, ఒకదానికి ఒకటి పొంతన లేనటువంటి మాటలు వస్తాయి. ఆస్మా ఫ్రమ్ ద లీస్ట్ ఫుడ్, కొద్దిగా ఆహారం తీసుకున్నా కూడా ఆయాసం పెరుగుతుంది. ఏ ఆస్మా, ఆస్మాటిక్ labored breathing with depression. Give large and repeated doses. ఇక్కడ రిపీటెడ్ డోసెస్, ఎక్కువ డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. డిఫికల్ట్ బ్రీతింగ్ ఆన్ అసెండింగ్ స్టెప్స్, మెట్లు ఎక్కేటప్పుడు వీళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, గాలి పీల్చుకోవడంలో కష్టం వస్తుంది. బ్రాంకియా అండ్ ట్రాకియా సోర్ దెన్ కఫీ. whooping cough in the highly nervous with great exhaustion. Cough at night from tickling in the throat. Dry and scratching after dinner with hoarseness from irritation in the trachea just below the larynx. Scanty, thick, yellowish, white expectoration. Proceeded by pressure in the throat without expectoration, rattling or whistling. ఇది గొంతు గురించి సమస్య చెప్తున్నారు. బ్రాంకియా అండ్ ట్రాకియా సోర్ వెన్ కఫింగ్, దగ్గేటప్పటికి అంతా పచ్చిపుండ్లాగా ఉంటుంది. whooping cough in the highly nervous with great exhaustion. సో whooping cough, ఈ whooping cough అనేది హైలీ నర్వస్, నరాలకు సంబంధించి బాగా ఇదవుతారు. గ్రేట్ ఎగ్జాషన్, బాగా నీరసపడిపోతారు. అటువంటి whooping cough, కోరింతలు. తర్వాత కాఫ్ అట్ నైట్ ఫ్రమ్ టిక్లింగ్ ఇన్ ద థ్రోట్. టిక్లింగ్ అంటే చక్లి గింత, ఇక్కడ చక్లి గింతలాగా ఉంటుంది. రాత్రిపూట దగ్గు వస్తుంది. డ్రై అండ్ స్క్రాచింగ్ ఆఫ్టర్ డిన్నర్. డ్రై కాఫ్ అండ్ స్క్రాచింగ్ ఆఫ్టర్ డిన్నర్ విత్ హోర్స్నెస్. ఈ గొంతు బొంగురు పోవడంతో ఈ ఒక గీకినట్టుగా, స్క్రాచ్ చేసినట్టుగా బాగా దగ్గు అంత బాధాకరంగా ఉంటుంది. ఫ్రమ్ ఇరిటేషన్ ఇన్ ద ట్రాకియా జస్ట్ బిలో ద లారింగ్స్. ఫ్రమ్ ఇరిటేషన్ ఇన్ ద ట్రాకియా, ఈ ట్రాకియాలో లారింగ్స్కి కింద భాగంలో వీళ్ళకి నొప్పి ఉంటుంది. తర్వాత స్కాంటీ, థిక్, ఎల్లోయిష్, వైట్ ఎక్స్పెక్టేషన్. స్కాంటీ కొద్దిగా, థిక్ చిక్కగా, ఎల్లోయిష్ వైట్ కాస్త ఎల్లో కలర్గా ఉన్నట్లు, తెల్లగా ఉన్నట్టుగా ఈ కఫం వస్తుంది. ప్రొసీడెడ్ బై ప్రెషర్ ఇన్ ద థ్రోట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, rattling or whistling. Pain in the lower part of the left thorax, worse on coughing. చూడండి, ఇక్కడ దగ్గినప్పుడు పెయిన్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ థొరాక్స్, ఇక్కడ ఈ లోపల దగ్గినప్పుడు నొప్పి పెరుగుతుంది, లేదా దగ్గినప్పుడు ఇక్కడే నొప్పి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టి షార్ప్ కటింగ్, transitory pains in the right side under the breast and near the waistline. షార్ప్, తీవ్రంగా ఉంటాయి.
కటింగ్ కోసినట్లు, ట్రాన్సిటరీ పెయిన్స్ అంటే తాత్కాలికంగా వచ్చినట్లు, ఇన్ ద రైట్ సైడ్ అండర్ ద బ్రెస్ట్, ఈ బ్రెస్ట్ కింది భాగంలో, అండ్ నియర్ ద వేస్ట్ లైన్, ఈ వేస్ట్ లైన్కి పై భాగం అంటే ఇక్కడ దాదాపు నెక్కి షార్ప్ కటింగ్ ట్రాన్సిటరీ పెయిన్స్ వస్తాయి. హార్ట్ palpitation while ascending the stairs, palpitation while ascending the stairs with shortness of breath, anxiety, nervousness, sleeplessness and restlessness. So heart problem, palpitation, గుండె దడ వస్తుంది. while ascending the stairs, ఈ మెట్లు ఎక్కేటప్పుడు గుండె దడ వస్తుంది. with shortness of breath, anxiety, నర్వస్నెస్, ఆందోళనగా ఉంటుంది ఆ టైంలో, స్లీప్లెస్నెస్ అండ్ రెస్ట్లెస్నెస్, వీళ్ళకి నిద్ర పట్టదు, అటు ఇటు మెసులుతూ ఉంటారు, రెస్ట్లెస్గా ఉంటారు. పాల్పిటేషన్ ఫ్రమ్ స్లైట్ మెంటల్ ఎమోషన్, మానసికంగా ఏదన్నా ఈ భావోద్వేగాలకు లోనైతే కనుక గుండె దడ వచ్చేస్తుంది. కొద్దిపాటి భావోద్వేగాలకు కూడా వీళ్ళకి గుండె దడ వస్తుంది. ఎనేమియా, బ్లడ్ పూర్, వీళ్ళకి రక్తహీనత ఉంటుంది, బ్లడ్ పూర్, రక్తం తక్కువగా ఉంటుంది. పాల్పిటేషన్ విత్ వామిటింగ్ ఆఫ్ బ్లడ్, ఈ గుండెతో పాటు కాస్త బ్లడ్ కూడా వామిటింగ్ చేసుకుంటారు, అటువంటి ఆ సిమ్టమ్ కూడా దీనిలో. స్టమక్, నో అపిటైట్ ఎక్సెప్ట్ ఫర్ స్వీట్ థింగ్స్, చూడండి, నో అపిటైట్, ఇలా ఆకలి ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ స్వీట్ థింగ్స్, తీపి ఇస్తే మళ్ళీ తినేస్తారు, మిగతా తినాలంటే వీళ్ళకి ఆకలి ఉంటుంది. డిజైర్ ఫర్ వినెగర్, వినెగర్ అంటే ఇష్టపడతారు. హంగర్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్, తినగానే మళ్ళీ ఆకలేస్తారు. ఈట్స్ heartily, but appetite is not satisfied. వీళ్ళు సాటిస్ఫైడ్గా బాగానే తిన్నాము చాలా అని అనిపిస్తున్నప్పుడు కూడా అపిటైట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, మళ్ళీ ఆకలి ఆగదు, సాటిస్ఫై అవ్వదు. ఫ్రమ్ వీక్నెస్ ఆర్ నెర్వస్నెస్, excessive thirst, not easily satisfied, thirst for something very cold. excessive thirst, వీడు దాహం ఎక్కువ, నాట్ ఈజీలీ సాటిస్ఫైడ్, తాగినా ఎన్ని తాగినా ఇంకా సాటిస్ఫై అవ్వరు. థర్స్ట్ ఫర్ సంథింగ్ వెరీ కోల్డ్, బాగా చల్లగా ఉండేటటువంటి కోరుకుంటారు. చోకింగ్, ఎఫర్ట్ టు వామిట్ ఆఫ్టర్ ఈటింగ్, చోకింగ్ అంటే ఊపిరి ఆడకుండా అలాగా గిలగల్లాడిపోతుంది, ఊపిరి ఆడకుండా. చోకింగ్, ఎఫర్ట్ టు వామిట్ ఆఫ్టర్ ఈటింగ్, ఈ చోకింగ్ వల్ల వీళ్ళు వాంతి చేసుకోవడానికి, తిన్న తర్వాత వాంతి చేసుకోవాలి అన్న ఫీలింగ్ బాగా ఎక్కువైపోతుంది, వాంతి అయిపోతుంది. నాజియా ఆఫ్టర్ ఈటింగ్ విత్ యాన్ ఎనర్వేటెడ్ ఫీలింగ్, నాజియా వికారం ఉంటుంది తిన్న తర్వాత, విత్ యాన్ ఎనర్వేటెడ్ ఫీలింగ్, ఎనర్వేషన్ బాగా నీరసపడిపోయినట్టుగా. నాజియా అండ్ వామిటింగ్ ఆఫ్ సవర్ బిట్టర్ ఫుడ్ అండ్ ఆఫ్ బ్లడ్, నాజియా అండ్ వామిటింగ్ ఆఫ్ సవర్ బిట్టర్ ఫుడ్ అండ్ ఆఫ్ బ్లడ్, వీళ్ళకి వికారంగా ఉంటుంది, వాంతి అవుతుంది, పుల్లగా చేదు రుచితో ఉన్నటువంటి ఆహారం మరియు బ్లడ్ కూడా వామిటింగ్ కావచ్చు. ఫ్లాట్యులెన్స్ with distress about the heart or on the left side of the stomach, gone sensation in the stomach. Flatulence with distress about the heart or on the left side of the stomach, gone sensation in the stomach. Intense heartburn with a sensation as of a load in the epigastrium. Intense heartburn, ఈ తీవ్రంగా ఉంటుంది గుండెలో మంట, విత్ ఏ సెన్సేషన్
యాజ్ ఆఫ్ ఎ లోడ్ ఇన్ ద ఎపిగాస్ట్రియం. ఈ ఎపిగాస్ట్రియం ఈ గుంటగా ఉండే భాగం కదా, ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఒక బరువు ఏదో ఉన్నట్టు, లోపల లోడ్ ఏదో ఉన్నట్టుగా వీడు ఫీల్ అవుతాడు. స్టమక్ ఏక్ ఫ్రమ్ వీక్నెస్ అండ్ ఎగ్జాషన్ caused by grief, mental strain, fright, excitement or worry. Burning and fullness or gnawing sensation in the stomach. gnawing అంటే నిత్యం నిలకడగా కొరుక్కు తింటున్నట్లుగా ఉండేటటువంటి తీవ్రమైన బర్నింగ్ అండ్ ఫుల్నెస్ ఆర్ gnawing sensation in the stomach. Indigestion with great depression and faint feeling in the pit of the stomach. Indigestion with great depression and faint feeling in the pit of the stomach. Soreness as if it had been pounded. Pounded అంటే కొట్టడం. Soreness as if ఇలాగే పచ్చిపుండ్లాగా ఉంటుంది. Had been pounded. ఈ ఆర్నికాలు చేత కొడితే నొప్పి ఉంటుంది, చేత కొట్టిన నొప్పులు ఉన్నాయంటాను, అట్లాంటి నొప్పులు దీనిలో కూడా. స్వెట్ డ్యూరింగ్ మీల్స్, తినేటప్పుడు ఇలా చెమటలు పోస్తాయి. క్యాచింగ్ అండ్ స్టింగింగ్ ఇన్ ద స్ప్లీన్, వర్స్ ఫ్రమ్ మోషన్. క్యాచింగ్ అంటే పట్టుకున్నట్టు, అండ్ స్టింగింగ్ కుట్టినట్లు, ఇన్ ద స్ప్లీన్, ఈ స్ప్లీన్ రీజియన్లో నొప్పి వస్తుంది. వర్స్ ఫ్రమ్ మోషన్, కదిలితే ఆ నొప్పి ఎక్కువ. కటింగ్ పెయిన్ ఇన్ ద అబ్డామిన్, డిస్టెండెడ్ విత్ గ్యాస్. కటింగ్ పెయిన్ ఈ పొట్టొబ్బరంతో కలిసి ఉంటుంది. పెయిన్ అండ్ సోర్నెస్ అక్రాస్ ద అబ్డామిన్ టు ద రైట్ సైడ్. పెయిన్ అండ్ సోర్నెస్ అక్రాస్ ద అబ్డామిన్ టు ద రైట్ సైడ్ విత్ rigors and spasms of all the muscles of the body. Pain and soreness across the abdomen to the right side. ఈ అబ్డామిన్ అంతా నొప్పి ఉంటుంది, ఈ రైట్ సైడ్కి ఉంటుంది ఎక్కువ. తర్వాత విత్ రిగోర్స్ అంటే కఠినమైనది, అండ్ స్పాజమ్స్ వీపు ఆఫ్ ఆల్ ద మజిల్స్ ఆఫ్ ద బాడీ. ఈ కండరాలు, శరీరంలోని కండరాలు అన్నీ కూడా బాధకులో నొప్పి, పచ్చిపుండు లాంటి. బేరింగ్ డౌన్ పెయిన్స్, వాంట్ టు లైట్ డబుల్ అప్. వర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ నియర్ ద గ్రోయింగ్. వర్స్ ఆఫ్టర్ ఈటింగ్, ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్. బేరింగ్ డౌన్ పెయిన్స్, ఇలా కింద పాగేది నొప్పులు. వాంట్ టు లైట్ డబుల్ అప్, ఈ డబుల్ బెండ్ అన్నారు, అలా అవ్వాలని కోరుకుంటుంది. వర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ నియర్ ద గ్రోయింగ్, ఈ గజ్జలకి దగ్గరగా లెఫ్ట్ సైడ్లో తినే. వర్స్ ఆఫ్టర్ ఈటింగ్, ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్, నీళ్లు తాగిన తర్వాత, ఏదైనా తిన్న తర్వాత వీళ్ళకి బాధ పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్, ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ అని చలకిసలు ఏంటుంటారు కదా, ఈ లోపల ఈ డైజెషన్ సిస్టంలో పేగుల్లో గుండు పడడం, స్టమక్లో గుండు పడడం, ఇలాంటి జరుగుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్. బార్బరిగ్మస్ త్రూ అవుట్ ద ఆఫ్టర్నూన్. బార్బరిగ్మస్ అంటే ఉదరంలో వాయువు చేకలు గుడగొడ శబ్దాలు, అలాంటివి త్రూఅవుట్ ద ఆఫ్టర్నూన్. అలాగా నొప్పులు మధ్యాహ్నం తర్వాత దాకా కూడా అలాగ వస్తూనే ఉంటాయి. సెన్సేషన్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం మళ్ళీ ఈ లోపల ఉన్న పదార్థం బాగా ఫెర్మెంటేషన్, నిల్వ ఉండి పులిసినట్లుగా పొంగిపోయి పిండిపోతున్నట్టుగా అయ్యేటువంటి స్థితి ఫెర్మెంటేషన్. సెన్సేషన్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం ఇలా అనిపిస్తుంది. సోర్నెస్ ఇన్ ద మార్నింగ్, పొద్దున్నే పచ్చిగుండా ఉంది. కాలిక్ పెయిన్ ఇన్ ద హైపోగ్యాస్ట్రియం. కాలిక్ పెయిన్ ఇన్ ద హైపోగ్యాస్ట్రియం, ఈ కడుపులో నొప్పి పొత్తి కడుపులో ఉంటుంది. విత్ అన్సక్సెస్ఫుల్ అర్జింగ్ టు స్టూల్. అన్సక్సెస్ఫుల్ అర్జింగ్ టు స్టూల్,
ఈ విరోచనం వీళ్ళకి కావదన్నమాట. ఈ నొప్పి పొత్తు కడుపులో ఉంటుంది. అన్సక్సెస్ఫుల్ అర్జింగ్ టు స్టూల్. హైపోగ్యాస్ట్రిక్ అంటే పొత్తు కడుపు హైపోగ్యాస్ట్రిక్, హైపోగ్యాస్ట్రిక్, ఎపిగ్యాస్ట్రిక్. ఎపిగ్యాస్ట్రిక్. హైపో అనే మాట ఎక్కడైనా వచ్చిందనుకోండి, కిందనో తక్కువనో అర్థం. లోవర్ ఆ, ఇది ఎపిగ్యాస్ట్రిక్. ఆ. హైపో అనే మాట ఎక్కడ వచ్చింది సరే గుర్తుపెట్టుకోండి. కింద భాగంలో, కింద లేదా తక్కువ. తక్కువ. అదే ఇప్పుడు మనకి అండ్ హైపోథైరాయిడ్ అని. థైరాయిడ్లో కూడా అంటారు హైపో హైపర్. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. అవును. అట్లా హైపో అంటే తక్కువ కానీ కింద కానీ. తర్వాత స్టూల్స్ విషయంలో పెయిన్ ఇన్ ద అబ్డామిన్ విత్ సాఫ్ట్ స్టూల్స్. స్టూల్స్ విరోచనం అనేది సాఫ్ట్గానే ఉంటుంది. పెయిన్ ఇన్ ద అబ్డామిన్, కడుపులో నొప్పి కూడా ఉంటుంది. బోవెల్ సిమ్టమ్స్ సీజ్ వెన్ ద మైండ్ ఈజ్ ఎంప్లాయిడ్. బోవెల్ సిమ్టమ్స్ ఈ పేగులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, కూడా శబ్దాలు కానివ్వండి, ఈ డయేరియా అయ్యేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ సీజ్ వెన్ ద మైండ్ ఈజ్ ఎంప్లాయిడ్. మైండ్తో వర్క్ తీవ్రంగా చేస్తున్నప్పుడు ఇవి ఆగిపోతుంది. మైండ్ ఎప్పుడైతే బాగా వర్క్ చేస్తూ ఉంటుందో, స్పీడ్గా ఉంటుందో, ఈ సిమ్టమ్స్ని క్యాచ్ చేయదు, ఇది తెలియదు, ఇది తగ్గుతుంది. సీజ్ అంటే ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే మైండ్ ఆ యాక్షన్ నుంచి వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ వీడికి ఈ బాధ ఉంటుంది. క్లే కలర్డ్ స్టూల్స్ విత్ ఇంపరేటివ్ కాల్, ఫ్లాటస్, టెనస్మస్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. క్లే కలర్, క్లే అంటే మట్టి, మట్టి కలర్. క్లే కలర్డ్ స్టూల్స్ విత్ ఇంపరేటివ్ కాల్. ఇంపరేటివ్ కాల్ అంటే అర్జెంటుగా విరోచనానికి వెళ్ళాల్సి వస్తుంది, అర్జెంటుగా పరిగెత్తాల్సిందే వాడు. ఫ్లాటస్, వీళ్ళకి అపానవాయు కూడా వస్తుంది. టెనస్మస్, తీవ్రమైన నొప్పి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్ చేసిన తర్వాత వీడికి బాధలు వస్తాయి. నో డిజైర్ ఫర్ స్టూల్, బోవెల్స్ కాన్స్టిపేటెడ్. డయేరియాలో డార్క్ బ్రౌన్ స్టూల్స్, ఈ విరోచన సమయంలో డార్క్ బ్రౌన్ స్టూల్స్ స్ట్రీక్డ్ విత్ ఎల్లో గ్రీన్ మ్యూకస్. ఎల్లో గ్రీన్ మ్యూకస్. డయేరియా అండ్ వామిటింగ్ విత్ క్రాంప్స్ ఇన్ ద లెగ్స్. క్రాంప్స్, కాళ్ళల్లో ముడవలాగే చెప్పి క్రాంప్స్ అలా పట్టేస్తాయి కదా, అట్లాంటివి వస్తాయి. ఎలాగా ఇది డయేరియాతో పాటు వస్తాయి, వామిటింగ్తో పాటు వస్తాయి. డయేరియా, వామిటింగ్, ఆ క్రాంప్స్ కూడా వస్తాయి. అలా కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ మందు ఉపయోగం. ప్యూట్రిడ్, క్యారియన్ లైక్ పౌడర్ ఆఫ్ ద డిశ్చార్జెస్. ఈ స్టూల్స్ డయేరియాలో ప్యూట్రిడ్, చెడు వాసనతోటి, క్యారియన్ లైక్, కుళ్ళిన మాంసం లాంటి వాసన, ఆఫ్ ద డిశ్చార్జెస్, ఈ డిశ్చార్జి ఆ విధంగా వాసన కూడుకొని ఉంటుంది. టైఫాయిడ్, డిసెంటరీ. టైఫాయిడ్లో వీడికి బంక విరేచనాలు, రక్త విరేచనాలు, బంక విరేచనాలు వస్తుంటాయి కదా, ఈ టైఫాయిడ్లో వస్తాయండి. అట్లాంటప్పుడు ఈ మందు ఉపయోగం. డయేరియా కాజ్డ్ బై ఫ్రైట్ ఆర్ లైక్ డిప్రెసింగ్ కాజెస్. డయేరియా కాజ్డ్ బై ఫ్రైట్, భయం వల్ల విరోచనాలు, ఆర్ లైక్ డిప్రెసింగ్ కాజెస్, మానసికంగా కుంగుబాటు లోనైనప్పుడు విరోచనం వచ్చిన వాళ్ళకి ఇది ఉపయోగం. పెయిన్లెస్ వాటరీ డయేరియా విత్ గ్రేట్ ప్రాస్ట్రేషన్. నొప్పి లేనటువంటి నీళ్ల విరోచనాలు బాగా నీరసంతో కూడుకుని వస్తాయి. నాయిసీ, అఫెన్సివ్ ఫ్లాటర్స్. నాయిసీ, పెద్ద శబ్దంతో అపానవాయు వస్తుంది. అఫెన్సివ్, చెడు వాసన కూడుకుని ఉంటుంది. ఫ్రీక్వెంట్ డిజైర్ ఫర్ స్టూల్ బట్ passes only a small quantity covered with mucus. Frequent desire for stool, వెంటనే స్టూల్కి వెళ్ళాలి అనేటువంటి అర్జింగ్ వస్తుంది. బట్ passes only a small quantity, చాలా కొద్దిగా మాత్రమే వస్తుంది. కవర్డ్ విత్ మ్యూకస్. మ్యూకస్ అంటే జిగురు పదార్థం, జిగురు పదార్థంతో కవర్ చేయబడి ఉంటుంది. సోర్, పెయిన్ఫుల్ అండ్ ఇచ్చింగ్ హెమరాయిడ్స్ విత్ స్వెల్లింగ్ అండ్ బర్నింగ్ పెయిన్. సోర్, పచ్చిపుండ్లాగా,
పెయిన్ఫుల్ బాగా నొప్పిగా, అండ్ ఇచ్చింగ్ హెమరాయిడ్స్ ఈ మొలలు దురద పెడుతూ ఉంటాయి, విత్ స్వెల్లింగ్ వాపుతో కూడి దురద పెడుతూ ఉంటాయి, అండ్ బర్నింగ్ పెయిన్ మంటతో ఉండేటువంటి నొప్పి. తర్వాత ప్రొలాప్సిస్ రెక్టి, పెరేటిక్ కండిషన్స్ ఆఫ్ ద రెక్టమ్ అండ్ కాలన్ ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఫర్ హెమరాయిడ్స్. ప్రొలాప్సస్ రెక్టి, ఈ రెక్టమ్ ప్రొలాప్స్ అంటే వేదాలు, పెరాటిక్ అంటే పార్షియల్ పెరాలసిస్, పక్షవాతంలో చాలా మైన్యూట్గా. పెరాటిక్ కండిషన్స్ ఆఫ్ ద రెక్టమ్ అండ్ కాలమ్, ఈ పెద్ద పేగు ఈ రెక్టమ్ ఇవి రెండు కూడా పెరాటిక్ కండిషన్స్కి లోనవుతాయి. ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఫర్ హెమరాయిడ్. కలరా విత్ రైస్ వాటర్ ఎవాక్యుయేషన్, కలరా అంటేనే తెల్లటి రైస్ వాటర్ లాంటివి వేసేవారు కదా, ఆ కలరా కూడా ఉంటుంది. డిసెంటరీ, వెన్ ద స్టూల్స్ కన్సిస్ట్ ఆఫ్ ప్యూర్ బ్లడ్ రెడ్గా ఉండేటటువంటి ప్యూర్ బ్లడ్ పడుతుందన్నమాట విరోచనతో పాటు. Urinary organs, catarrh of and cutting pain in the bladder. మూత్రకోశంలో కోసినట్టు నొప్పి, మూత్రకోశానికి జలుబు చేయడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. స్టిచెస్ ఇన్ ద బ్లాడర్ అండ్ యురెత్రా, స్టిచెస్ కుట్టుచున్నటువంటి నొప్పి, ఇన్ ద బ్లాడర్ మూత్రకోశంలో ఉంటాయి, అండ్ యురెత్రా ఈ యూరిన్ పాసే ట్యూబ్లో కూడా. ఇచ్చింగ్ ఇన్ యురెత్రా, యురెత్రాలో దురద. బర్నింగ్ ఇన్ ద యురెత్రా డ్యూరింగ్ మిక్చురేషన్, యూరిన్ పోసేటప్పుడు ఈ యురెత్రాలో మంటగా ఉంటుంది. ఇక్కడ ఈ సిమ్టమ్ మీకు క్యాంథారిస్లో ఉంటుంది. క్యాంథారిస్, బర్నింగ్ ఇన్ ద యురెత్రా డ్యూరింగ్ మిక్చురేషన్. బ్లైట్స్ డిసీజ్ ఫర్ డిప్రెస్డ్ కండిషన్ ఆఫ్ ద నర్వస్, స్లీప్లెస్నెస్, irritability. Bright's disease for depressed condition of the nervous, sleeplessness, irritability. Frequent urination in children, wetting the bed. Frequent urination in children, frequent తరచుగా వీళ్ళు యూరిన్ పాస్ చేస్తుంటారు. వెట్టింగ్ ద బెడ్, పక్కనది కూడా పోస్తుంటారు. తర్వాత ఈ ఫ్రీక్వెంట్ యూరినేషను, వెట్టింగ్ బెడ్ అనేటువంటి సిమ్టమ్ ఉన్నప్పుడు వామ్స్ వాళ్ళలో నులిపురుగులు ఉన్నాయేమో అని చూసినట్లయితే, నులిపురుగులు ఉంటే నేట్రం పాస్ వేయాలి, నులిపురుగులు లేకుండా ఉన్నట్లయితే ఈ మందు వేయాలి, క్యాలిపాస్. నులిపురుగులు ఉంటే నేట్రం పాస్, నులిపురుగులు లేకపోతే క్యాలిపాస్. డయాబెటీస్, నర్వస్ వీక్నెస్, peculiar breath with hair like powder, thirst, emaciation, often ravenous hunger, తరచుగా విపరీతమైన ఆకలితో, ఆల్ ఫ్రమ్ లివర్ డెరేంజ్మెంట్, ఈ లివర్లో ఉండేటటువంటి ప్రాబ్లం మూలంగా వీళ్ళకి బాధలు వస్తాయి. డయాబెటీస్, నర్వస్ వీక్నెస్, పెక్యులియర్ బ్రీత్ with hair like powder, thirst, emaciation, often ravenous hunger, all from liver derangement. ఈ బాధలన్నీ కూడా ఈ లివర్లో వచ్చేటటువంటి ప్రాబ్లం వల్ల వస్తాయి. నాక్చురల్ ఎన్యూరెసిస్, నాక్చురల్ అంటే రాత్రిపూట, నాక్చురల్ ఎన్యూరెసిస్ అంటే బెడ్ వెట్టింగ్ నైట్ టైం, డ్యూ టు paralytic condition of the bladder, or to general weakness, or from paralysis of the sphincter, usually in old people. ఈ బెడ్ వెట్టింగ్ రాత్రిపూట ఈ పక్క తడపడం అనేటువంటిది
యూజువల్లీ ఇన్ ఓల్డ్ పీపుల్ ముసలి వాళ్ళ కనుక తరచుగా జరుగుతున్నట్లయితే ఈ మందు కొన్నాళ్ళు వాడితే తగ్గుతుంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ సిస్టైటిస్, when swelling has set in, thick white mucus discharge, red or saffron colored urine, scanty sluggish stream, a few drops retained, yellow reddish sandy sediment, red or saffron colored urine, scanty sluggish stream, a few drops retained, yellow reddish sandy sediment, iska sand. Balanitis, chancre, gonorrhea, when there is a discharge of blood, nocturnal emissions. జెనిటాలియా ఫిమేల్లో ఉండే సింటమ్స్ కూడా ఉన్నాయి. మెన్సెస్ టూ లేట్ ఆర్ టూ స్కాంటీ, మెన్సెస్ టూ లేట్ చాలా ఆలస్యం అవ్వచ్చు, ఆర్ టూ స్కాంటీ చాలా కొద్దిగా కనిపించి మళ్ళీ ఏమవ్వకుండా ఉండొచ్చు, ఆర్ సప్రెస్డ్ ఇన్ పేల్, నర్వస్, సెన్సిటివ్, ఇర్రెజల్యూట్ ఉమెన్. పేల్ అంటే పాల్పోయినట్లు ఉంటారు అన్నమాట. పేల్, నర్వస్, సెన్సిటివ్, ఇర్రెజల్యూట్ ఉమెన్. వీళ్ళల్లో ఇది ఆలస్యంగా కావడం, కొద్దిగా కనబడడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మంది సపరేషన్ మెన్సెస్ సప్రెస్డ్ ఇన్ పేల్, నర్వస్, సెన్సిటివ్, ఇర్రెజల్యూట్ ఉమెన్. ఈ ఆడవాళ్ళలో సెన్సిటివ్, బాగా తేలిక ఉద్యోగపడే స్వభావం ఉన్నవాళ్ళు, నర్వస్నెస్ దాదాపడితే, ఇర్రెజల్యూట్, వాళ్ళు దానికి సాటిస్ఫై అవ్వరు ఏదైనా విషయానికి, ఇంకా అలాగే అదే కొనుక అదే జాస్లో ఉంటుంటారు. ఇలాంటి ఆడవాళ్ళలో సప్రెస్, మెన్సెస్ సప్రెస్ అయినప్పుడు ఈ బాధలు వాళ్ళల్లో ఇది మెన్సెస్ టూ ప్రొఫ్యూజ్ అండ్ వెరీ అఫెన్సివ్. చూడండి, టూ ప్రొఫ్యూజ్ కూడా ఉందండి దీనిలో సిమ్టమ్. మెన్సెస్ టూ ప్రొఫ్యూజ్ అండ్ వెరీ అఫెన్సివ్, చెడు వాసన కూడుకున్నప్పుడు. బ్లడ్ డీప్ రెడ్ ఆర్ బ్లాకిష్ రెడ్, డీప్ రెడ్గా ఉంటుంది ఎక్కువ సందర్భాల్లో, బ్లాకిష్ రెడ్ కూడా కొంతమందిలో కనబడుతుంది. థిన్ అండ్ నాట్ కోయాగ్యులేటెడ్, ఈ బ్లడ్ అనేది పలచగా ఉంటుంది, గడ్డగట్టు, తొందరగా గడ్డగట్టు బ్లడ్. Menstrual colic in pale, lachrymose, nervous females. Spirits depressed, lassitude, general nervous debility, bearing down pain during the menses, blotting feeling during the menses, swelling and suppuration of breasts during menses, sensation of fatigue before menses, tired and sleepy during menses, and pain in the back, intense pain across the sacrum, pain in the left leg and joint during the menses, or in the left side and ovaries. Hysteria attacks from sudden emotion. Hysteria attacks from sudden emotion. Sensation of a ball rising in the throat. ఒక బంతి లాంటిది ఈ గొంతులో ఉన్నట్టుగా. హిస్టీరియా అటాక్స్ ఫ్రమ్ సడన్ ఎమోషన్. మానసిక ఉద్రేకానికి లోకమైనప్పుడు సడన్గా హిస్టీరియా వస్తుంది. హిస్టీరియా అంటే పిచ్చి. సెన్సేషన్ ఆఫ్ ఎ బాల్ రైజింగ్ ఇన్ ద థ్రోట్, ఈ గొంతులోంచి పైకి వస్తున్నట్లుగా ఒక బంతి లాంటిది అనిపిస్తుంది. లుకోరియా, yellowish green, blistering, absurd notions and mania during child
bed fever, bad color, bad smelling, gangrenous pus in mastitis. లుకోరియా, వైట్ డిశ్చార్జ్, ఎల్లోయిష్ గ్రీన్. ఇప్పుడు దీనిలో వచ్చేటప్పటికి క్యాలియం 3 ఉందనుకోండి, తెల్లగా ఉంటాయి డిశ్చార్జెస్. దీనిలో వచ్చేటికి ఎల్లో డిశ్చార్జెస్ మెయిన్ ఇంపార్టెంట్ చలి కోసం. అది అందుకని దీనిలో లుకోరియా కూడా ఎల్లోయిష్ గ్రీన్. బ్లిస్టరింగ్, అబ్సర్డ్ నోషన్స్ అండ్ మేనియా డ్యూరింగ్ చైల్డ్ బెడ్ ఫీవర్. చిన్నపిల్లలు జ్వరంలో ఉంటారు చూడండి అప్పుడు. బ్యాడ్ కలర్, బ్యాడ్ స్మెల్లింగ్, గ్యాంగ్రీనస్ పస్ ఇన్ మాస్టైటిస్. So the bloody discharge during pregnancy. Bloody discharge during pregnancy. Feeble, ineffectual, spurious labor pains. Night pains during pregnancy. Second stage of puerperal fever. Puerperal అంటే ప్రసవానంతరం వచ్చేటువంటి జ్వరంలో సెకండ్ స్టేజ్లో ఈ మందు ఉపయోగపడుతుంది. Califas will greatly facilitate labor if given steadily for 1 month previous to the birth. చూడండి, దీన్ని ఈ లేబర్ పెయిన్స్ తేలిగ్గా ఉండి ప్రసవం సులభంగా అవ్వడానికి, అంటే ఆపరేషన్ కావాలి మామూలుగా సుఖప్రసవం అవ్వడానికి ఈ మందుని ఒక నెల ముందు నుంచి 1 month అలాగా ఇచ్చుకుంటే 4 పిల్చాగా రోజు 4 పిలుసు. ఇక మనిషి కండిషన్ బట్టి ఒకటి ఎక్కువ తక్కువ 3 కానీ రోజుకి 4 తీసుకోవాలి. 4 జనరల్, రోజు 4 పిలుసు. జనరల్గా 4 పిలుసు. 3 డోసులు వేయాలి. రోజు 3 డోసులు అయితే 2 వేయచ్చు, మనిషి కండిషన్ బట్టి మనం. ఓకే. నెక్ అండ్ బ్యాక్, aching across the loins and between the scapula, better from walking. Aching across the loins and between the scapula, better from walking. Spinal anemia from exhausting diseases. Spinal anemia from exhausting diseases. Pains in the and extremities. Pains in extremities. Back sore from the shoulder down. Stiffness of the neck from swelling of the glands. Stiffness of the neck from swelling of the glands. ఈ గ్లాండ్స్ వాచినందువల్ల ఈ స్టిఫ్నెస్ వచ్చినట్లయితే ఇదేమన్నా. Axillary and parotid glands swollen and sore, softening of the spinal cord, loss of power, stumbles and trips. Softening, మెత్తబోసం. తర్వాత రొమాటిక్ పెయిన్స్ కూడా ఉన్నాయి. రొమాటిక్ పెయిన్స్, లేమ్నెస్ అంటే కుట్టిగా నడుస్తుంటారు. Rheumatic pains, lameness and stiffness worse from violent exertion but relieved by gentle motion. బాగా నీరసించినప్పుడేమో violent exertion but relieved by gentle motion. చిన్నగా కదిలినట్లయితే దానికి బాగుంది, gentle motion. The rheumatic pains, especially in the back, are worse after rest and just on commencing to move. They are especially worse on rising from a sitting position. The rheumatic pains, especially the back, the rheumatic pains వీపులో ఉంది, are worse after rest తీసుకున్న తర్వాత పెరుగుతాయి. అండ్ జస్ట్ ఆన్ commencing to move అవ్వడానికి, గొప్పన లేచి కదలాలన్నా నడవాలన్నా మొదలు పెట్టేటప్పుడు ఇంకా డిస్ట్రాక్షన్ లాగా ఉంటుంది. దే ఆర్ ఎస్పెషల్లీ వర్స్ ఆన్ రైజింగ్ ఫ్రమ్ ఏ సిట్టింగ్ పొజిషన్.
కూర్చొని పొజిషన్ నుంచి లెగుస్తున్నప్పుడు వీడికి బాగా ఈ రొమటిక్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రస్టాక్స్లో కూడా ఉందండి. దేర్ seems to be a tendency to paralysis. There seems to be a tendency to paralysis. Paralysis వస్తుందేమో, ఆ paralysis వచ్చే ముందు లక్షణాలు లాగా ఉంది. Extremities, aching in the shoulders and anus, better from gentle motion, itching of legs at night with numbness and weakness, itching inside of the hands, numbness and stiffness especially in the right arm and hand. ఈ numbness అనేది ఇస్తున్నాను ఎందుకంటే ఇది నరాలకు సంబంధించినటువంటి మందు కదా. numbness మీద ఉపయోగం. ఫింగర్ టిప్స్ యాజ్ ఇఫ్ asleep, paralytic or rheumatic lameness, drawing lambing pains in the soles of the feet, drawing lambing pains in the soles of the feet. The affected part is bluish, fidgety feeling in the feet, burning of feet. Rheumatic or neuralgic affections of the sciatic nerve, worse when at rest, relieved by gentle motion. ఈ రెస్ట్ అనేది వీళ్ళకి అగ్రవేషన్. యుద్ధాల్లో రెస్ట్ అన్న వచ్చిందంటే అగ్రవేషన్. జెంటిల్ మోషన్, ఎలిమినేషన్ కొంచెం బెటర్. కొంచెం బెటర్. Chilblains on the toes, sciatica, epilepsy, paralysis of the limbs, pain in the limbs, paralysis of any part of the body, and of all varieties require calipers. పెరాలసిస్లో ఉండే అన్ని రకాలటువంటి వివిధ రకాలైన పెరాలసిస్ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా క్యాలిపాస్ ఇవ్వచ్చు. పెరాలసిస్ అంటే క్యాలిపాస్ పెట్టచ్చు. ద చీఫ్ రెమెడీ, న్యూరాలజిక్ పెయిన్స్ అక్కరింగ్ ఇన్ ఎనీ ఆర్గాన్ విత్ డిప్రెషన్, ఫెయిల్యూర్ ఆఫ్ స్ట్రెంగ్త్, సెన్సిటివ్నెస్ టు లైట్ అండ్ నాయిస్, ఇంప్రూవ్మెంట్ డ్యూరింగ్ pleasant excitement and gentle motion, but most felt when quiet or alone. Nervousness without any reasonable cause. Patient sheds tears while narrating her symptoms. Hostel alone. Patient sheds tears, kannilo, while narrating her symptoms. ఆ సిమ్టమ్స్ గురించి చెప్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు కన్నీళ్ళు వచ్చారు. స్లీప్, చిల్డ్రన్ క్రై అవుట్ ఇన్ స్లీప్ అండ్ అవేకెన్ విత్ ఫ్రైట్ అండ్ స్క్రీమ్. చిల్డ్రన్ క్రై అవుట్ ఇన్ స్లీప్, వాళ్ళ నిద్రలో ఏడుస్తారు. అండ్ అవేకెన్ విత్ ఫ్రైట్, భయంతో లేస్తారు. అండ్ స్క్రీమ్, పెద్దగా అరుస్తారు. పెద్దగా అరుస్తూ ఏడుస్తారు అన్నమాట నిద్రలో లేచి. వాకింగ్ ఇన్ స్లీప్, యానింగ్, స్ట్రెచింగ్ అండ్ weariness, sleeplessness from excitement, worry or over brain exertion, feeling as if a rocket passed through the head during sleep. నిద్రపోతున్నప్పుడు వీళ్ళు ఫీల్ అవుతారు, రాకెట్ పాస్డ్ త్రూ ద హెడ్, తల నుంచి రాకెట్ వెళ్ళిపోతుంది. కాన్స్టెంట్ డ్రీమింగ్ ఆఫ్ ఫైర్, constant dreaming of fire, robbers, ghosts of falling, etc. Lascivious dreams, no desire to rise in the morning. పొద్దున్నే లేవాలంటే వీళ్ళు లేవలేరు. పొద్దున్నే బాగా ఒళ్ళకి లేవలేము, అసలు నిద్ర లేవరు చూడండి, వాళ్ళకి మందు కొనాలి ఇవ్వాలి. No desire to rise in the morning. Twitching of muscles on falling asleep. Skin greasy, offensive, smelling crusts or scales. Pemphigus malignus.
urticaria. Vesicles with bloody porous contents. Vesicles with bloody porous contents. CHO ROUS అంటే ఏం మాట్లాడారు? బ్లడీ ఇకోరస్ అలా అది అయిపోయిందా? పోరస్ కంటెంట్స్ అన్నారు పదార్థం CHO ROUS. దాని ఇకోరస్ అయితే ఐ మిస్ అయింది. CH1 CHO ROUS. లేదా ఐ పెట్టాలి ఫస్ట్ ఐ అని మిస్ అయ్యింది. వెసికిల్స్ విత్ బ్లడీ porous contents. CHO ROUS. ఇకోరస్ ఐ మిస్ అయ్యింది. చూడండి ఒకసారి మీనింగ్ ఏమన్నా ఐ మిస్ అయ్యాను. Itching of the skin with crawling sensation. Crawling the part. Gentle friction relieves, but excess causes soreness and chafing. Gentle motion సాధారణంగా కదలిక బాగానే ఉంటుంది. కొద్దిగా ఎక్కువగా కనుక ఫ్రిక్షన్ కదలికకి లోన్ అయితే కనుక మళ్ళీ ఎక్కువ అవుతుంది, బాగా లోస్ అవుతుంది. Itching of the inside of the hands and soles of the feet where the skin is thickest. వచ్చిందండి. స్మాల్ అండ్ ఏ థిన్ వాటర్ ఆర్ బ్లడ్ థింగ్ డిశ్చార్జ్. ఇది CHO కొట్టారా ఐ కొట్టారా? అవి కొడితే ఐ కొడితే వస్తుంది కరెక్ట్. CHO అనేది ఐ మిస్ అయ్యి ఉంటా. కోరస్ అనేది ఉంది. ఫారస్ మీనింగ్ అంటే అందరు కలిసి వాడటం. లేదు అది దాటలా, అది ఐ మిస్ అయింది. ఐ పెట్టేసి ఇచ్చింగ్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ సోల్స్ ఆఫ్ ద ఫీట్ వేర్ ద స్కిన్ ఈజ్ థిక్కెస్ట్. ఈ స్కిన్ మందం పెరిగిపోతుంది, పెరిగిపోయి అక్కడ దురద వస్తుంది. ఇన్సైడ్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ సోల్స్ ఇట్ స్మాల్ పాక్స్, putrid conditions, chilblains on the toes, hands or ears, tingling and itching pain, fever. జ్వరాల్లో కూడా ఈ క్యాలిఫాస్ పాత్ర ఉందండి. క్యాలిఫాస్ ఈజ్ గుడ్ ఇన్ టైఫాయిడ్ ఫీవర్ when the tongue is dry and brown, when there is putrid diarrhea, low pulse, offensive breath, sores on the teeth and great mental depression, hallucinations, delirium. ఈ ఫీవర్ టైఫాయిడ్ ఫీవర్లో దీని పాత్ర. స్కార్లెట్ ఫీవర్, putrid conditions of the throat, exhaustion, stupor, etc. It is also good in all kinds of fevers with low putrid malignant symptoms, sleeplessness, stupor, low muttering, delirium, and when there is profuse fatigue, debilitating perspiration. ఈ వీళ్ళకి నీరసం వచ్చేటువంటి చమటతో కూడుకొని ఈ బాధలన్నీ ఉన్నట్లయితే ఈ అన్ని రకాల జ్వరాల్లో కూడా ఉపయోగం. టిష్యూస్, atrophy, wasting diseases with putrid stools, general debility with exhaustion, losing flesh all the time, ఈ మాంస భాగాన్ని కోల్పోతున్నారు, వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. చలన శక్తి పోవుట, జీవశక్తి తగ్గుట లేదా నశించుట. పక్షవాతం ఆకస్మికంగా కలిగినట్లయితే, పక్షవాతం ఏ భాగంకైనా కలిగినట్లయితే, పక్షవాతం కాళ్ళు చేతులకు కలిగిన ఈ మందు ఉపయోగం. అంటే ఈ పెరాలసిస్లో ఈ మందు ఆస్ట్రైటిస్లో మనకు ఉపయోగపడుతుంది. క్యాలిఫాస్ గురించి అయిపోయింది.
ఆవిడేందండి ఎవరైనా మాట్లాడాలి పాస్ట్